హలో అండి. మా బాబు మూతికంతా ఏంటి అని అనుకుంటున్నారా? సో, అది ఏంటి అనేది తెలుసుకోవాలంటే మన వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూడండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పిల్లలున్న ప్రతి ఒక్క పేరెంట్ ఈ వీడియో తప్పకుండా చూడాలి. మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదేంటో కాదండి, ఏబీసీ ప్యూరీ. ఏబీసీ ప్యూరీ అసలేంటి? అసలు ఏబీసీ అంటే ఏంటి? ఏబీసీ జ్యూస్ మనలో చాలామంది పెద్దవాళ్ళు తాగుతూ ఉంటారు. ఏబీసీ ప్యూరీ అంటే ఏంటి అని చాలామందికి తెలీదు. ఏబీసీ అంటే ఏంటో కాదండి. ఏ అంటే యాపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్. ఇది ఏంటి ఒక్కటి కాకుండా 3: యాపిల్, బీట్రూట్, క్యారెట్. ఈ 3 ప్యూరీ చేసి పిల్లలకి తినిపియాలా అని అంటే ఖచ్చితంగా పిల్లలకి తినిపియాల్సిందే. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్, ఇంకా ఫైబర్, పొటాషియం, ఐరన్ అనేవి మనము పిల్లలకి ఇవన్నీ ఈ 3 కలిపి పిల్లలకి తినిపిస్తే చాలా హెల్తీగా గ్రోత్ ఉంటుంది వాళ్ళదైతే. సో మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి. పిల్లలున్న ప్రతి ఒక్క పేరెంట్ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్లుగా ఉండే పొటాషియం, మినరల్స్, విటమిన్స్ ఇంకా ఫైబర్ ఉండే ఈ ప్యూరీ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నీట్గా కడుక్కొని మనం బీట్రూట్ ఒక పీల్ అనేది తీసేయాలి. ఇంకా మనము యాపిల్ పీల్ కూడా తీసేయాలండి. కొందరు యాపిల్ పీల్ అనేది అలానే పెడుతుంటారు, కానీ పిల్లలకి అస్సలు డైజెస్ట్ కాదు. సో మనం యాపిల్ పీల్ అనేది ఖచ్చితంగా తీసేసే మనము మిక్సీ పట్టుకోవాలి. అందరూ అనుకుంటారు పిల్లలకి ఇవన్నీ డైజెస్ట్ అవుతుందా అని. ఖచ్చితంగా మంచిగా ఈజీగా డైజెషన్ అవుతుందండి. ఇంకోటి, పిల్లలకి 6 months నుంచే తినిపించడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మంత్ నుంచి పాలపైననే డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి న్యూట్రిషన్స్ కానీ మినరల్స్ కానీ చాలా మంచిగా ఉండే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనము చాలా మంచిగా కుక్ చేసి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి చిన్నప్పటి నుంచే బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా వాళ్ళ గ్రోత్ కూడా బాగుండాలి అంటే ఇవన్నీ ఖచ్చితంగా 6 months ప్లస్ బేబీస్కి ఖచ్చితంగా ఇది ఇవ్వాల్సిందే. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా నేను కట్ చేసుకున్నాను. యాపిల్స్ని కూడా కట్ చేసుకున్నాను. ఇంకా బీట్రూట్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గానే మనం కట్ చేయాలి. ఎందుకండి, మనం ఉడకబెడతాం కదా, మిక్సీ పట్టుకుంటాము అనేసి మాత్రం పెద్ద పెద్ద పీసెస్గా అయితే వేయొద్దు. 3 ఒకేసారి పెట్టాలా అనేసి అయితే ఏమీ లేదండి. సపరేట్గా కూడా పెట్టొచ్చు. అయితే మనకి యాపిల్లో ఉండే ఫైబరు, వాటర్, పొటాషియం, విటమిన్ B6 ఇంకా విటమిన్ సి, కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి యాపిల్ని మనం సపరేట్గా కూడా పెట్టొచ్చు. పీల్ తీసి ఉడకబెట్టి ఇంకా మిక్సీ పట్టి మనం తినిపియాలండి పిల్లలకి. అయితే అది కూడా యాపిల్ ఒక్కటే అంటే బీట్రూట్ ఇంకా క్యారెట్ కలిపి కాకుండా యాపిల్ మాత్రమే ఎలా తినిపించాలో అది మన ఛానల్లో వీడియో ఉందండి. ఆ వీడియోని కూడా ఒకసారి చూసి మీ పిల్లలకి అది ట్రై చేయండి. ఈ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి నేను ఉడకబెట్టుకుంటున్నానండి. అయితే చాలామంది స్టీమింగ్ కూడా చేస్తారు, స్టీమింగ్ కూడా చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకోటి ఏంటి అంటే ఉడకబెట్టుకునేటప్పుడు వాటర్ అనేవి మనం పోస్తాం కదండి. అయితే ఇవన్నీ ఉడికిన తర్వాత వాటర్ ఎక్సెస్ అంటే మిగిలిన వాటర్ని కొందరు పడేస్తూ ఉంటారు. సో అలా పడేయకుండా మనము అదే వాటర్ని మిక్సీ పట్టుకోవడానికి మనం యూస్ చేయాలండి. అయితే ఎక్కువ వాటర్ని మాత్రం పోయొద్దు. నేనైతే ఒక 1 glass ఆఫ్ వాటర్ని మాత్రమే పోసాను. ఒకసారి మీరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అయితే ఈ 3 అనేది చాలా మంచి ఫుడ్ అండి పిల్లలకి. అయితే చాలా మంచిగా ఉడకబెట్టిన తర్వాత పిల్లలకి మనం మిక్సీ పట్టుకొని ఇవ్వాలి. చాలా న్యూట్రిషన్స్ ఉండే ఫుడ్. పిల్లల గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అయితే మీరు చూడండి, చాలా బాగా ఉడికింది. అయితే మనం దీన్ని
మిక్సీ పట్టుకోవాలండి. అయితే ఇవన్నీ అయితే జార్లో వేసేసుకుంటున్నాను. క్యారెట్ కూడా పిల్లలకి తినిపించడం చాలా ఇంపార్టెంట్ అండి. 6+ బేబీస్కి మాత్రం తప్పకుండా క్యారెట్ అనేది తినిపియాలి. క్యారెట్లో ఉండే విటమిన్ కే, విటమిన్ బి6, ఇంకా విటమిన్ ఏ, ఇంకా ఫైబరు అనేవి పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా పిల్లల గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా బీట్రూట్లో ఉండే విటమిన్ సి, మినరల్స్, పొటాషియం, ఇంకా ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా బాగుంటుందండి. గ్రోత్ కూడా చాలా బాగుంటుంది బీట్రూట్ పిల్లలకి తినిపిస్తే. బీట్రూట్ కూడా చాలా ఈజీగా డైజెషన్ అవుతుందండి. క్యారెట్ అనేది ఐస్కి మంచిదని చాలామంది అంటుంటారు కదా, అది నిజమేనండి. క్యారెట్ అనేది కనులకి చాలా మంచిది. సో పిల్లలకి చిన్నప్పటి నుంచే క్యారెట్ అనేది అలవాటు చేయాలి. ఇంకా యాపిల్, బీట్రూట్ కూడా మీరు ఇలా ప్యూరీ చేసి తినిపిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అయితే మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడండి దీన్ని. పుల్ల పుల్లగా, తీయ తీయగా చాలా బాగుంటుందండి. మీ పిల్లలకి కూడా ఇది ఒక్కసారి తినిపించి చూడండి, చాలా ఇష్టంగా తింటారు మీ పిల్లలు కూడా. ఇది ఒక వీక్లీ ఒక 2-3 టైమ్స్ మీరు తినిపిస్తే పిల్లలు చాలా స్ట్రాంగ్గా, హెల్దీగా అవుతారండి. వాళ్ళ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. మా బాబుకైతే వీక్లీ 2 టైమ్స్ ఇది తినిపిస్తున్నానండి. చాలా ఇష్టంగా తింటున్నాడు మా బాబు అయితే. ఫస్ట్ పెట్టగానే టేస్ట్ కొంచెం పుల్ల పుల్లగా అనిపించడంతో తిన్నాడు. బట్ ఫేస్ అనేది కొంచెం విచిత్రంగా పెట్టాడు. బట్ నేను కూడా తిని చూసానండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకు కూడా స్మూత్గా అనిపించింది. ఒకసారి మీ పిల్లలకు కూడా ట్రై చేయండి. పిల్లలకి తినిపించాలంటే చాలా పెద్ద టాస్క్ అండి. 1 గంట అయినా పడుతుంది ఖచ్చితంగా. మా బాబుకి ఏంటి అంటే మాట్లాడుకుంటా తినిపిస్తే మా బాబు చాలా ఇష్టంగా తింటాడండి. కొందరు పిల్లలు ఉంటారు, చాలా ఏడుస్తూనే ఉంటారు, అసలు తినరు. కానీ మా బాబు అయితే అలా కానే కాదండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలున్న ప్రతి ఒక్క పేరెంట్కి మా వీడియోస్ షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మా ఛానల్ని. మా బాబు అయితే రోజు రోజుకి చాలా నాటీ అవుతున్నాడండి. కానీ ఖచ్చితంగా ఏది తినిపిస్తే అదైతే తింటాడండి, అస్సలు అల్లరి చెయ్యడు. యాపిల్, బీట్రూట్, ఇంకా క్యారెట్ పిల్లలకి మనము వీక్లీ ఒక 2 టైమ్స్ అన్న ఖచ్చితంగా తినిపియాలండి. వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళ డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుందండి. వాళ్ళకి చాలా ఈజీగా ఇవన్నీ డైజెస్ట్ అవుతాయి.